శ్రీ మహావిష్ణువు ఆజ్ఞతో మహేంద్రవర్ముడు పవిత్ర మందర పర్వత రక్షణ బాధ్యతను స్వీకరించాడు. మందర పర్వతానికి తూర్పు వైపున గరుడగిరి రాజ్యం చాలా అందంగా గొప్పగా కనిపించేది. ఆ రాజ్యానికి ప్రవేశద్వారం వద్ద భారీ గరుడసింహ విగ్రహం అందర్నీ ఆశ్చర్యపరిచేది. గరుడగిరి రాజ్యంలో ప్రకృతి, విద్య, వైద్యం, యుద్ధకళలు అన్నీ ఎంతో అభివృద్ధి చెందాయి. రాజ్యంలో చుట్టూ పచ్చని పొలాలు, నీటి కాలువలు, ఔషధ మొక్కలు ఉండేవి. రాజ్యంలో ప్రజలు ప్రశాంతంగా జీవిస్తూ తమ తమ పనులు చేసుకుంటూ ఆనందంగా ఉండేవారు. గరుడగిరి రాజధాని తెల్లని రాజభవనాలు, నీలి రత్న స్తంభాలతో ఎంతో అద్భుతంగా ఉండేది. రాజధాని మధ్యలో గొప్ప రాజమహల్, రక్షణ మైదానం, గుర్రాలశాలలు ఉండేవి. ఆ రాజ్యాన్ని రాజవర్మ మంచి మనసుతో పాలించేవాడు. అతనికి విక్రాత్వర్మ అనే చిన్న కుమారుడు ఉండేవాడు. దేవర్షి అనిరుద్ధుడు రాజ్య పిల్లలకు జ్ఞానం, ధర్మం, వైద్యం నేర్పేవాడు. మహాసేనాధిపతి ద్రోసేనుడు, అతని తమ్ముడు అర్జున్ కలిసి ఆ రాజ్యాన్ని రక్షించేవారు. ఒకనాడు ఉదయం గరుడగిరి శిక్షణ మైదానంలో ధ్రువసేనుడు అర్జున్తో కలిసి యోధులకు కఠిన శిక్షణ ఇస్తున్నాడు. కత్తుల ఢీకొనే శబ్దాలు, గుర్రాల పరుగులతో మైదానం మొత్తం మార్మోగిపోయింది. అకస్మాత్తుగా మందర పర్వతం వైపు నుంచి ఒక ప్రకాశవంతమైన బాణం దూసుకొచ్చింది. ఆ బాణం నేరుగా ద్రోసేనుడి వైపు రావడంతో యోధులంతా భయంతో వెనక్కి తగ్గారు. కానీ ద్రోసేనుడు ఏమాత్రం భయపడకుండా ఒక్క క్షణంలోనే బాణాన్ని పట్టుకున్నాడు. బాణానికి కట్టి ఉన్న చిన్న వస్త్రంలో ఒక రహస్య లేఖ దాగి ఉంది. ద్రోసేనుడు ఆ లేఖను తెరిచి చదవడం ప్రారంభించాడు. ఆ లేఖను చదవగానే అతని ముఖంలో ఆందోళన కనిపించింది. ఒక్క మాట కూడా చెప్పకుండా ధ్రువసేనుడు రాజమహల్ వైపు వేగంగా పరిగెత్తగా అర్జున్ అతని వెంట వెళ్ళాడు. ఫ్రీగా కామిక్ కథలు చదవాలంటే డిస్క్రిప్షన్లో ఉన్న ఇన్స్టాగ్రామ్ ఛానల్ని విజిట్ చేయండి. ఇలాంటి ఆసక్తికరమైన కామిక్ వీడియోల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.